Hello everyone, welcome back to my channel English with Tulasi. In previous class, we started discussing the basics of tenses. We are in the part 2 of tense today. As we discussed in previous class, verb forms are very useful to learn tense in a detailed manner. Because verbs lekunda, alphabet lekunda, manam words నేర్చుకోగలమా? It's highly impossible. In the same way, pronouns, verb forms detail గా తెలుసుకోకుండా tense ను కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోలేము. ప్రీవియస్ క్లాస్ లో మనం కొన్ని వర్బ్ ఫార్మ్స్ రూల్స్ డిస్కస్ చేసుకున్నాం. రెస్ట్ ఓవర్ థింగ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏవి, వేటిని మనం టెన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఐ హావ్ రిటన్ ఆల్రెడీ, లెట్ us see once. am, is, or ప్రెజెంట్ టెన్స్ లో వాడతాము, was and were పాస్ట్ టెన్స్ లో వాడతామని ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాం. సో ఈ వీటిని మనము బి ఫార్మ్స్ అంటాము. సో దీస్ కాల్డ్ as బి ఫార్మ్స్. am, is, or, was, were వీటిలో ఏది కరెక్టో వాటిని మనం పిక్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ద టెన్స్. And then do, does, did వీటిని మనం do forms అంటాము. And has, have, had ని have forms అని అంటాం, as you all know. And coming to these modal auxiliaries, వీటిని కూడా helping verbs గానే కన్సిడర్ చేస్తాము. will, would, shall, should, can, could, may, might and has been, have been, had been కూడా మనకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వస్తాయి. ఈ అన్ని వర్బ్ ఫార్మ్స్ మన మైండ్ లో థరోగా ఉంటే మాత్రమే మనం టెన్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాయగలం. క్లియర్? అండ్ అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, verb forms are very important. ఇప్పుడు కూడా verb forms ఏ మాట్లాడుకుంటున్నాం. These are helping verbs and these are coming to main verbs. V1, V2, V3, V1 plus ing. చాలా మంది దీన్ని V4 అంటూ ఉంటారు. నేను verbs వీడియో చేసినప్పుడు క్లియర్ గా చెప్పాను. There is no V4. We should call that as V1 plus ing. So present, past participle and present participle అంటారు వీటిని. ఇవి కూడా ఖచ్చితంగా మనకు తెలియాలి. అప్పుడు మాత్రమే మనము టెన్స్ బేస్ చేసుకుని ఆన్సర్ ని పిక్ చేయొచ్చు. అండ్ ఫైనలీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకు యూజ్ అయ్యే వర్బ్ ఫార్మ్ V1. సో V1 వర్బ్స్ అన్ని మీకు తెలుసు అనుకుంటున్నాను. లైక్ ఐ విల్ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వర్డ్ గో, వెంట్, గాన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి వచ్చేసరికి గో ఏమవుతుందంటే GOES గా మారుతుంది. అంటే వర్బ్ కి ఎస్ కానీ ES కానీ యాడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద స్పెల్లింగ్. నెక్స్ట్ వన్ ప్లే, ప్లేట్, write, wrote, written. Like this, all verb forms will come in tense to identify the exact form of the tense and sentence. Verb forms ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. Without any further delay, let us move on to simple present tense. Now, simple present tense, we can also call this as present simple. కొంతమంది present simple అంటూ ఉంటారు. Simple present tense అన్నా ఎలా కాల్ చేస్తాం ఒకటే. మనకి ఏ న్యూస్ పేపర్ చూసినా, మ్యాగజైన్ చూసినా, డే టు డే కన్వర్జేషన్ అయినా ఏదైనా 90% ఆఫ్ అవర్ కమ్యూనికేషన్ విల్ ఆల్ ద టైమ్ లైజ్ ఆన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎక్కువగా మనం మాట్లాడేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటుంది. సో 50% ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్. సో అంత ఇంపార్టెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడు యూజ్ చేస్తామంటే జనరలీ యూనివర్సల్ ట్రూత్స్ ముందు హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ ప్రావర్బ్స్ అండ్ కొటేషన్స్ వీ కెన్ కాల్ దిస్. వీటి ముందు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. కమింగ్ టు ఫస్ట్ వన్, యూనివర్సల్ ట్రూత్స్ అంటే ప్రపంచంలో అవి ఎక్కడికి వెళ్ళినా ట్రూత్ఫుల్ గానే ఉండాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సో ఇది యూనివర్సల్ ట్రూత్, ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. ఇటువంటి ఫ్యాక్ట్స్ ముందు మనం ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే మాట్లాడాలి. అండ్ దెన్ హ్యాబిచువల్ యాక్షన్స్ లైక్ డైలీ రొటీన్స్, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, వాటి ముందు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. అండ్ ప్రావర్బ్స్ అండ్ అనౌన్స్మెంట్స్. సో ప్రావర్బ్స్ లాంగ్ ఇయర్స్ బ్యాక్స్ కొంతమంది కొన్ని ప్రావర్బ్స్, ఇప్పుడు షేక్స్పియర్ ఆల్ ది గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అని చెప్పారు. సో ఆల్ ది గ్లిటర్స్ వాజ్ నాట్ గోల్డ్ అని మనం చెప్పడానికి లేదు, వేర్ నాట్ గోల్డ్ అని చెప్పడానికి లేదు, పాస్ట్ ఫామ్ లో చేంజ్ చేసి దాన్ని ఎప్పటికీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి. సో కమింగ్ టు ఫార్ములా కంటే ముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకి ఎట్టి పరిస్థితుల్లో హెల్పింగ్ వర్బ్స్ రావు. మరి ఎందుకు మ్యామ్ అంతసేపు వర్బ్ ఫార్మ్స్ చెప్పారు అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రావు, రిమైనింగ్ టెన్సెస్ లో వస్తాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకు హెల్పింగ్ వర్బ్ రాదు. కమింగ్ టు ఫార్ములా, యాజ్ యు ఆల్ నో, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది మాత్రమే ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద స్పెల్లింగ్ ఈ V1 కి ఎస్ కానీ ES కానీ మనం యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ తో డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఈజీగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన కీవర్డ్స్. ఇవి ఉన్నాయి ఒక సెంటెన్స్ లో అంటే ఆటోమేటిక్ గా దట్ సెంటెన్స్ కమ్స్ అండర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అవేంటో ఒకసారి చూద్దాం. డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, యూజువల్లీ, గ్రాడ్యువల్లీ, జనరలీ, అకేషనలీ, ఆఫన్, ఫ్రీక్వెంట్లీ, సమ్ టైమ్స్ అండ్ ఆల్వేస్, రేర్లీ, ఎవర్, నెవర్, సెల్డమ్, నెగటివ్ మీనింగ్స్ కూడా. అండ్ ఎవ్రీ డే, ఎవ్రీ నైట్, ఎవ్రీ వీక్, ఎవ్రీ వెకేషన్, ఎవ్రీ సీజన్, ఎవ్రీ హాలిడేస్, ఇలాంటి అన్ని వర్డ్స్ ముందు
అన్ని వర్డ్స్ వచ్చాయి అంటే సెంటెన్స్ లో ఖచ్చితంగా అవి సింపుల్ ప్రెజెంట్ టెన్సే అవుతాయి. ఒకసారి క్యాజువల్ గా చూడండి, వీటన్నిటికీ మీనింగ్ ప్రెసెంట్ లో ఉన్న మీనింగ్ నే అవి కన్వే చేస్తాయి. కాబట్టి వీటి ఈ వర్డ్స్ వచ్చాయి అంటే మనం వాటిని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ సెంటెన్స్ కీవర్డ్స్ గా ఐడెంటిఫై చేయాలి. లెట్స్ గెట్ మూవ్ ఆన్ టు ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్, ద ఎర్త్ రొటేట్ అరౌండ్ ద సన్. సో ఇది తెలిసిందే కదా, ఇది ట్రూతే కదా. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే కదా. మన ఫార్ములా ప్రకారం సబ్జెక్ట్ ఆల్రెడీ సెంటెన్స్ లో ఉంది, వర్బ్ ఫార్మ్ బ్రాకెట్ లో ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో దానికి మనం ఎస్ గానీ ఈఎస్ గానీ బేస్డ్ ఆన్ ద సెంటెన్స్ యాడ్ చేయాలి. దట్ ఈస్ అవర్ రూల్ హియర్. సో ద ఎర్త్, ఈ రొటేట్ అన్న V1 ఫార్మ్ కి సింపుల్ గా ఎస్ యాడ్ చేస్తాం. రొటేట్స్ అరౌండ్ ద సన్. దాట్ సింపుల్. నెక్స్ట్ వన్, వాటర్ డాష్ ఫ్లో డౌన్. నీరు పల్లంకి కదా వెళ్తుంది, వాటర్ ఫ్లోస్ డౌన్. ఇది కూడా ట్రూతే కదా, ఇది కూడా సత్యాలే కదా. సో వి ఫాలో ద సేమ్ రూల్. ద మూన్ డాష్ షైన్ ఇన్ ద స్కై. సో మూన్ ఎస్పెషలీ నైట్ టైమ్స్ లో షైన్ అవుతారు, అఫ్ కోర్స్ మార్నింగ్ టైమ్ లో కూడా షైన్ అవుతారు. బికాస్ ఆఫ్ సన్ మనకు ఆ షైనింగ్ తెలియదు. యాజ్ యు ఆల్ నో, ద మూన్ షైన్స్ ఇన్ ద స్కై. So if you notice, all these three comes under universal truths. Clear? And next one, I dash read newspaper. Please be careful here. So first person singular వచ్చింది. నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ రూల్స్ చెప్పాను. ఫస్ట్ పర్సన్స్ వస్తే, సెకండ్ పర్సన్ వచ్చినా మనము వర్బ్ ఫార్మ్ కి ఏంలో ఎటువంటి చేంజెస్ చేయడానికి వీలేదు. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ వస్తే మాత్రమే ఎస్ యాడ్ చేయాలి. హియర్ I read newspaper. So it is simple present tense. I read newspaper. V1 అంతే. Read అన్నది V1 ఏ, దానికి మనం ఇప్పుడు S యాడ్ చేయట్లేదు బికాస్ ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి. సో ప్లీజ్ కీప్ దిస్ వన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ బిట్. సెకండ్ వన్, షీ డాష్ గో టు చర్చ్ ఎవ్రీ సండే. ప్రతి సండే అమ్మాయి చర్చ్ కి వెళ్తుంది. సో డైలీ తనకి అలవాటు ఉన్న పని అనమాట, అలవాటు అయిపోయిన పని. సో ఇక్కడ షీ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్. సో ఇమ్మీడియట్ గా రాశాను, అందుకే ప్లీజ్ కొంచెం గుర్తు పెట్టుకోవాలి. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే ఈఎస్ యాడ్ చేయాలి ఆర్ ఎస్ యాడ్ చేయాలి బేస్డ్ ఆన్ ద వర్బ్ ఫార్మ్. ఇక్కడ గో ఉంది, గో కి మనం ఎస్ యాడ్ చేయడానికి వీల్లేదు కాబట్టి షీ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఇందుకే నేను ప్రీవియస్ క్లాస్ లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ క్లియర్ గా చెప్పాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఫస్ట్ పర్సన్ వస్తే V1 అలాగే రాస్తాము. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే he, she, it or person name వస్తే ఇచ్చిన వర్బ్ ఫార్మ్ కి ఎస్ కానీ ఏఎస్ గానీ బేస్డ్ ఆన్ ద స్పెల్లింగ్ రాస్తాం. అగైన్ వన్ మోర్ డౌట్ హియర్. కొంతమందికి డౌట్ ఉంటుంది, ఎప్పుడు ఈఎస్ యాడ్ చేయాలి, అన్నిటికీ ఎస్ యాడ్ చేస్తాం, ఏ వర్డ్స్ కి మాత్రమే ఈఎస్ యాడ్ చేయాలి అంటే ఐ గివ్ ఎ క్యూ. సో ఎప్పుడైతే వర్డ్స్ సిహెచ్, ఎస్హెచ్, ఎస్, ఓ అండ్ ఎక్స్ ఈ లెటర్స్ తో ఎప్పుడైతే ఏదన్నా ఒక వర్డ్ ఎండ్ అవుతుందో అటువంటి వర్డ్స్ కి మనం ఆటోమేటిక్ గా ఈఎస్ యాడ్ చేయాలి. క్లియర్? ఇప్పుడు మన రూల్ ప్రకారం జీవో అన్నది ఓతో ఎండ్ అయింది కదా. సో మనం ఇచ్చిన వర్డ్స్ లో లెటర్స్ లో ఉన్నాయి కదా, సో ఓతో ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ యాడ్ చేస్తున్నాం. ప్లీజ్ అది కూడా గుర్తుపెట్టుకోండి, సో దట్ యూ వోంట్ డూ ఎనీ మిస్టేక్స్ ఫర్దర్. నెక్స్ట్ వన్, యూజువలీ ఐ డాష్ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో ఇక్కడ కూడా మనకు కీవర్డ్ ఉంది చూడండి, యూజువలీ. సో ఇంతవరకు రాసినటువన్నీ యూనివర్సల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్, డైలీ రొటీన్స్. క్లియర్? నెక్స్ట్ వన్, యూజువల్లీ కీవర్డ్ ఉంది, ఐ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అగైన్ హియర్ ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్. సో దిస్ V1 will comes as it is. యూజువల్లీ ఐ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వీటికి మనం ఎస్ యాడ్ చేయడానికి వీలేదు, V1 అలాగే ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ వన్, బర్డ్ డాష్ ఫ్లై ఇన్ ద స్కై. ఇది కూడా ట్రూతే కదా. సో ఫ్లైస్, బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై. క్లియర్? నెక్స్ట్ వన్, failures dash be the stepping stones to success. So one more interesting thing here, ఇలాగా మనకు బీ ఫార్మ్స్ వస్తే, నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో, ఈ క్లాస్ లో కూడా చెప్పాను, బీ ఫార్మ్స్ ప్రెసెంట్ టెన్స్ లో ఏమొస్తాయి, am, is, or అని చెప్పినాం. పాస్ట్ టెన్స్ లో was and were. మనం ప్రెసెంట్ టెన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఫెయిల్యూర్స్ అనేది ప్లూరల్ కాబట్టి am, is, or లో ఆటోమేటిక్ గా మనం ఏం పిక్ చేసుకోవచ్చు, ప్లూరల్ ఫార్మ్ కాబట్టి ఆర్. దట్స్ సింపుల్. Failures are stepping stones to success. Moreover, it is a proverb. మనం ఇక్కడ వేర్ మార్చడానికి వీల్లేదు, ఎప్పుడు చెప్పినా proverb ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్, where there dash a will, there is a way. Even this is a proverb, as you know the answer already, but concentrate. మన రూల్ ప్రకారం ఒకసారి కేటగిరీ చేసుకుందాం. బీ ఫార్మ్ ఉందంటే am, is, are వస్తుంది. సో where there అనేది సింగులరే కాబట్టి there is.
సో అప్ టు నో యూనివర్సల్ ట్రూత్, హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ ప్రావర్బ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ని మనం ప్రాక్టీస్ చేస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.